నమస్తే వెల్కమ్ టు అమ్మ పాఠశాల. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటంటే ఎండాకాలంలో మన శరీరానికి కలిగిన వేడిని తగ్గించి మన శరీరాన్ని కూల్గా చేసే సగ్గుబియ్యం, బెల్లం, డ్రై ఫ్రూట్స్తో పాయసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్గా మీ అందరికీ 100 to 100% ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, ఇదే ఫస్ట్ టైం అమ్మ పాఠశాలను విజిట్ చేశారా? అయితే తప్పకుండా ఇలాంటి చక్కని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ని కూడా మోగించడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి గంటను కూడా మోగించండి. ట్రింగ్ మూవ్ ఆన్ టు ద వీడియో. పాయసం తయారు చేసుకునే ముందు సగ్గు బియ్యంలో ఉన్న పోషక విలువల గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా మనం చర్చించుకుందాం. రుచితో పాటు అనేక పోషకాలు సగ్గుబియ్యంలో దాగి ఉన్నాయండి. సగ్గుబియ్యం వంటికి చలవ చేయడంతో పాటు శరీరానికి కూడా ఎంతో శక్తినిస్తుంది. సగ్గుబియ్యంలో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుందండి. ఇది శరీరంలో జీవక్రియను సాఫీగా జరిగేలా చేసి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఏర్పడే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి, దాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధక సమస్యను చాలా దూరం చేస్తుందండి. ఇందులో ఉండే పొటాషియం శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యను కూడా తగ్గిస్తుంది. సగ్గుబియ్యంలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కండరాలకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. సగ్గుబియ్యంలో ఉండే కాల్షియం ఎముకల వృద్ధికి సహాయపడుతుంది. సగ్గుబియ్యంలో ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయండి. అందువల్ల గర్భిణీలు తమ ఆహారంలో సగ్గుబియ్యాన్ని భాగంగా తీసుకోవటం వల్ల కడుపులో ఉండే శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. అంతేకాకుండా కడుపులో ఏర్పడే అల్సర్ మరియు గ్యాస్ వంటి సమస్యల్ని కూడా సగ్గుబియ్యం తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇన్ని పోషక విలువలు ఉన్నాయండి సగ్గుబియ్యంలో. అందుకే మనం ఈరోజు సగ్గుబియ్యంతో ఒక మంచి పాయసం తయారు చేసుకోబోతున్నాం. ఇంకెందుకు లేట్, పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దామా? సగ్గుబియ్యంతో పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తయారు చేయడం చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఈ పాయసం తయారీకి ముందుగా ఏం చేయాలంటే సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒకసారి సగ్గుబియ్యాన్ని చక్కగా కడిగేసుకొని కడుక్కున్న సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 1 hour వరకు చక్కగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. సో 1 hour తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ పాయసం తయారీ కోసం ముందుగా ఒక మందపాటి గిన్నెని తీసుకోండి. స్టవ్ వెలిగించి బౌల్లో మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాల్సి ఉంటుందండి. చూసారు 1 hour సగ్గుబియ్యం చక్కగా నానాయి కాబట్టి ఎంత ప్లఫీగా ఉబ్బాయో. సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోవాల్సి ఉంటుందండి. మీరు 6 నెలలు దాటిన తర్వాత చిన్నారులకు సగ్గుబియ్యం పెట్టాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పెట్టచ్చండి. అంటే బాగా సగ్గుబియ్యం ఉడికిపోయాక దాన్ని చక్కగా మ్యాష్ చేసేసుకొని చిన్నారులకి డైరెక్ట్గా సగ్గుబియ్యం పెట్టేయచ్చు. సగ్గుబియ్యం బాగా ఉడికిందా లేదా ఎలా తెలుస్తుందంటే మనం వేసిన సగ్గుబియ్యం గింజలు ఉన్నాయి కదా, అవి చక్కగా ట్రాన్స్పరెంట్ అయిపోతాయండి. సేమ్ ప్రొసీజర్ మీరు కుక్కర్లో కూడా ఫాలో అవ్వచ్చు. సగ్గుబియ్యాన్ని కుక్కర్లో వేసేసి సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక 3 to 4 విజిల్స్ వరకు పెట్టేస్తే సగ్గుబియ్యం చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. ఈ విధంగా సగ్గుబియ్యం ఉడికిపోయి చక్కగా బబుల్స్ వచ్చి దగ్గర పడిపోయిన తర్వాత అందులో మనం కాచిన పాలు వేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు నేను పాలు వేసేసి చక్కగా అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ సగ్గుబియ్యం అంతా బాగా ఉడికిపోయిన తర్వాత దగ్గరగా అయిపోతుంది. సో అందుకే అడుగు అంటకుండా పాలు పోసి చక్కగా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ యొక్క స్వీట్కి కమ్మదనం వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే నెయ్యి వేసుకోవడం వల్ల అడుగు కూడా అంటకుండా ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు బెల్లం సిరప్ యాడ్ చేస్తున్నానండి. బెల్లం సిరప్ ఎలా తయారు చేయాలి అని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఇందులో బెల్లం సిరప్ యాడ్ చేసిన తర్వాత చూసారా మనకి కలర్ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏ విధంగా వచ్చింది. బెల్లం సిరప్ మనం ఇందులో వేసాక చక్కగా దాన్ని కూడా ఒక 2 సార్లు కలుపుకోవాల్సి ఉంటుంది. కలుపుకున్న తర్వాత ఇంకా టేస్ట్ ఎన్హాన్స్మెంట్ చేయడం కోసం ఇలాచీ పౌడర్ లేదు అంటే యాలకుల పొడి వేసుకుంటున్నానండి. యాలకుల పొడి వేయగానే
ఆ స్మెల్ చాలా బాగుంటుందండి, సూపర్ డూపర్గా ఉంటుంది. నాకైతే యాలకుల పొడి చాలా ఇష్టం. ఇంతవరకు నేను తయారు చేసిన రెసిపీస్ అన్నిట్లో ఏ స్వీట్ చేసినా కంపల్సరీగా వేస్తాను, ఎందుకంటే దాని నుంచి మంచి స్మెల్ వస్తుంది అండ్ డైజెషన్ కూడా మనకి యాలకులు చాలా వరకు హెల్ప్ చేస్తాయి కాబట్టి యాలకుల పొడి యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఇలాచీ పొడి కూడా వేసేసి చక్కగా కలిపేసుకున్నామండి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసుకుందాం. మీరు కనుక చిన్నారులకి అంటే సంవత్సరం దాటిన చిన్నారులకు కనుక మీరు రెసిపీ ఇస్తుంటే డ్రై ఫ్రూట్స్ని వాళ్ళు డైరెక్ట్గా తీసుకోలేరు కాబట్టి డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా తయారు చేయాలి అని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒక్కసారి చూడండి. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీరు పెద్దవాళ్ళకి కనుక ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటే కొంచెం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించేసి పైన వేస్తే సరిపోతుందండి. అంటే జనరల్గా మనం పాయసానికి ఏ విధంగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటామో ఆ విధంగానే వేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను స్పెషల్గా నా బేబీ జెస్లిన్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసాక ఉండలు లేకుండా చక్కగా మొత్తం మిశ్రమాన్ని అంతా కలుపుకోవాల్సి ఉంటుందండి. కలుపుకొని కొంచెం దగ్గర పడ్డా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు కావాల్సిన గుమగుమలాడే హెల్దీ టేస్టీ క్విక్ రెసిపీ తయారైపోయిందండి. సగ్గుబియ్యం బెల్లం డ్రై ఫ్రూట్స్ పాయసం సూపర్ డూపర్గా ఉంటుంది. టేస్ట్ స్పెషల్. జెస్లిన్కి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ యొక్క రెసిపీ చాలా ఇష్టం. సమ్మర్లో ఇది మనం తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా చలవ చేస్తుందండి. సంవత్సరం దాటిన చిన్నారుల నుంచి అన్ని వయసుల వారు ఈ యొక్క పాయసాన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. రెసిపీని ఎప్పుడు ఇవ్వచ్చు అంటే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా ఇవ్వచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో బేబీస్కి ఇవ్వచ్చు. సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది బేబీస్కి ఇవ్వటం వల్ల వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. ఇది చిన్నారులకు ఇవ్వటం వల్ల వాళ్ళకి కాల్షియం లభిస్తుంది, మలబద్ధక సమస్య నుంచి వాళ్ళు నివారించవచ్చు. బేబీ హెల్దీ వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సంవత్సరం దాటిన చిన్నారులకి మీరు పాయసాన్ని తయారు చేసి ఇవ్వండి. డెఫినెట్గా వాళ్ళందరికీ 100 to 100% నచ్చుతుంది. ఇంతేనండి, చూసారా మనకు కావాల్సిన హెల్దీ డెలిషియస్ సగ్గుబియ్యం పాయసం ఎంత క్విక్గా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు అమ్మ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.